देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर के हल्के देवरकदरा म्यूनसिपालिटी मरकज़ के श्रीनिवासा गार्डन में इंदिरा महिला शक्ति तकरीबात का आगाज़ हुआ। इस तकरीब में देवरकदरा रुकन असम्बली जी मजन रेड्डी ने महबूबनगर ज़िला कलेक्टर विजेंद्रा बोई के साथ शिरकत की। इस मौके पर ख़वातीन ने रुकन असम्बली का शानदार इस्तकबाल किया। इस मौके पर GMR ने मीडिया से बात करते हुए कहा कि अवामी हुकूमत ने रियासत में ख़वातीन को बाइख्तियार बनाने के लिए तारीख़ी फ़ैसला ले रही है और ख़वातीन के ग्रुपों पर जोर दिया कि वो सरकारी स्कीमों का भरपूर इस्तेमाल करें। GMR ने कहा कि उनकी हुकूमत ख़वातीन की माली खुद इन्हिसारी के लिए खुलूस नियत से काम कर रही है। ख़वातीन को करोड़पति बनाने के मकसद के साथ हमने 5 सालों में ख़वातीन के ग्रुपों को 1 लाख करोड़ रुपए का कर्ज फराहम करने का फ़ैसला किया है। उन्होंने मजीद बताया कि संगम से तारुकने वाली कोई खातून का हादसाती तौर पर इंतकाल हो जाता है तो हुकूमत उस मेंबर को 10 लाख रुपए बीमा अदा करेगी। इसी तरह लोन लेने के बाद किसी खातून का इंतकाल होता है तो उसके लोन को भी माफ़ किया जाएगा, जो कि किसी भी रियासत में किसी की हुकूमत ने नहीं दिया। यह सिर्फ अवामी हुकूमत का इम्तियाज़ है। GMR ने कहा कि हुकूमत ख़वातीन से जो भी वादे करी है उसको ज़रूर पूरा करेगी। इस मौके पर एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, TPCC जनरल सेक्रेटरी अरविंद रेड्डी के अलावा कायदीन और ख़वातीन की कसीर तादाद मौजूद थी। దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొన్ని వేల మంది మహిళా తల్లుల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటా ఉన్నాం। ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఈరోజు కని విని ఎరగని రీతిలో 6 మండలాలకు సంబంధించిన మహిళా సమాఖ్యకు సంబంధించిన సభ్యులు అదేవిధంగా చాలామంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సంబరాలలో పాల్గొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా। ముఖ్యంగా ప్రతిపక్షాలు అంటే తమ ఉనికిని కోల్పోయి పూర్తిగా దీనావస్థ స్థితిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలైన BJP, BRS వాళ్ళు విమర్శలు చేస్తూ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు। అట్లా మాట్లాడే వ్యక్తులకు ఇక్కడ ఒకసారి నా దేవరకద్ర నియోజకవర్గానికి వచ్చి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఒక తిరునాళ్ళ లాగా కొన్ని వేల మంది మహిళలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారంటే స్వచ్ఛందంగా, మేము ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలాంటివి కూడా అరేంజ్ చేయలేదు, స్వచ్ఛందంగా వాళ్ళే ఈ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిర్రు। వాళ్ళు ప్రజాప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి కూడా కొందరు మహిళా సంఘ సభ్యులు మాట్లాడిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ఇప్పుడు దాకా విన్నారు। చాలా బ్రహ్మాండంగా వడ్డీ లేని రుణాలు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఉన్నాం। మా ముఖ్యమంత్రి గారి యొక్క నినాదం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మేము ముందడుగు వేస్తూ ఉన్నాం। దాంట్లో భాగంగా ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళా సంఘాలకు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కానివ్వండి, అదేవిధంగా పావుల వడ్డీకి సంబంధించినవి కానివ్వండి, అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం। అతి ప్రధానంగా ఈరోజు మహిళా సంఘ సభ్యురాలు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ సభ్యురాలకి 10 లక్షల రూపాయల బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది। ప్రమాదవశాత్తు ఎవరైనా మహిళ చనిపోతే 10 లక్షల రూపాయలు గతంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇస్తలేదు। మన ప్రజాప్రభుత్వమే 10 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మరీ ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న లోన్లను కూడా వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ లోన్లను కూడా మాఫీ చేస్తూ ఉన్న ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా। సో ఈ విధంగా మేము మహిళలకు ఇచ్చిన మాట కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటూ మా ప్రభుత్వంలో ముందడుగు వేస్తూ ఉన్నాం। ఈరోజు మహిళలు కూడా చాలామంది మాట్లాడుతూ తప్పక మీ వెంట ఉంటామన్నా, మీ ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు మాట ఇస్తూ ఉన్నారు, వాళ్ళు మాట చెప్తా ఉన్నారానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా। ఈరోజు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు। మేము ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలిస్తూ ఉన్నారంటేనే ఇది ప్రజాప్రభుత్వం యొక్క గొప్ప విజయం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పింటూ మేము కూడా చెప్తా ఉన్నాం, ప్రతిదీ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులు అన్నీ కూడా, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా
కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో అన్ని కూడా మేము గెలవబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.